వైసీపీ ఎప్పుడూ కూడా రైతుల పక్షాన నిలబడలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతు సేవా కేంద్రాల విషయంలో అనాలోచితంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ప్రదర్శించారని గుర్తు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వంలో రైతాంగాన్ని అంత ఇబ్బంది పెట్టారో, అప్పుల పాలు చేశారో, ఏదైతే సౌకర్యాల కోసం ఏర్పాటు చేయాల్సిన రైతు సేవా కేంద్రాలని వాళ్ళు అనాలోచితంగా, ఇప్పుడే సోదరులు అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పారు, రైతులకు సంబంధించిన అంశంలో వీళ్ళు ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు ఇప్పుడు గౌరవ సభ్యులు అందించిన ఈ సమాచారం మేరకు చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,216 రైతు సేవా కేంద్రాలకు గాను ఈ రోజున 90% జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి, 10% వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన నిధులు ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేశారో నిజంగానే పూర్తి చేసుకోవాలనే ఆలోచన ఉంటే బడ్జెట్లో పొందపరచాలి కదా అధ్యక్ష. ఆ రోజున పూర్తి కాని వర్క్లు ఏదైతే 2023-24 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఎందుకు దీనికోసం కేటాయించుకోలేదు? ఆ రోజు వీళ్ళు పనులు పూర్తి చేసి ఉంటే కేవలం 282 కోట్లకే పనులు పూర్తి అయ్యేవి. ఈ రోజున ఉన్న అంచనాల మేరకు ఆ విలువ 502 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఎందుకు మీరు పూర్తి చేసుకోలేకపోయారు? ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే అటువంటి కార్యక్రమం మీరు చేయాలనుకుంటే ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు? ఈ రోజున పంచాయతీరాజ్ విభాగం ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఆ మార్పు చేయాలన్నా కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం పోర్టల్లో మనం మార్పు చేయలేము. ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో కూడా అర్థం కాదు ఈరోజు ప్రభుత్వంలో.